బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు అందజేశారు. ఫామ్ హౌస్ లో కోడి పందాల నిర్వహణలో కేసులో భాగంగా ఈ నోటీసులు జారీ చేశారు పోలీసులు. రెండోసారి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. ఇందులో భాగంగా మాదాపూర్లోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులను అందించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అందజేసిన నోటీసులో పోలీసులు ఏం వివరాలు పొందుపరిచారు? ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే రేపు 10 గంటల నుంచి హాజరు కావాలని చెప్పి కూడా ఇందులో నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో కూడా ఒకసారి నోటీసులు జారీ చేశారు. ఈసారి రెండోసారి ఒక నోటీసులు జారీ చేశారు. మాదాపూర్లోని తన నివాసానికి వెళ్లి ఆ ఇంటికి ఒక నోటీసులు అడ్డపెట్టి కూడా వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసుకు సంబంధించి చూస్తే ఇంకా లోతుగా విచారణ చేయాల్సి ఉంది. ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా పోచంపల్లి శ్రీనివాస్ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రము ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఆ లీగల్ గా ముందుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మొత్తానికి చూస్తే ఈ యొక్క నోటీసుకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా పోలీసులు ఇంకా ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తుండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఒక కోడి పందాలను నిర్వహిస్తారు, అంతేకాకుండా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, అంతేకాకుండా ఇందులో ప్రధానంగా ఆ యొక్క పూర్తిగా ఆర్గనైజర్ ఎవరు చేస్తారని దానిపైన కూడా ఇంకా పోలీసులు విచారించేందుకు ఈ యొక్క నోటీసులు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. చెప్పండి.